మర్నాడు మధ్యాహ్నం 1 గంట అయింది టైము. అంబిక హాస్పిటల్ నుండి భోజనానికి ఇంటికొచ్చేసింది. నౌకరు ఫోన్ రింగ్ అయితే వెళ్ళి రిసీవర్ ఎత్తి ఫోను ఇంద్రమ్మకని వెళ్ళి ఆమెను పిలుచుకునొచ్చాడు. ఎవరా అనుకుంటూ వెళ్ళి రిసీవర్ అందుకుంటూ హల్లో అంది. ఆహా, నీ కంఠస్వరమేనా? ఎంత తీయగా ఉంది అంది అవతలి కంఠస్వరం. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎవరా అన్నట్టు. మాట్లాడవేమి పంచవన్నెల రామచిలుక, అలుక, మరి అలా చూడక, మొలక, మరి మురిపించక, కవ్వించక, ఆగలేనిక, చెంతకు రావేమిక, గుండెల్లో ఒదిగిపోవేమిక, రెచ్చగొట్టకిక. అవతలి కంఠస్వరం ఇంకా ఇంకా ఏదో అంటూనే ఉంది. యూ, ఎంత చక్కని పలుకులు, ఎంత ముద్దొస్తున్నావు అంది అవతలి కంఠస్వరం ఆమెను ఇంకా రెచ్చగొట్టడానికి అన్నట్టు. టక్కున రిసీవర్ పెట్టేసి గిరుక్కున తిరిగింది. 2 అడుగులు ముందుకు వేసి వెళుతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అడుగు ముందుకు వేయబోయి ఆగిపోయింది. రిసీవర్ తీయాలా వద్దా అన్నట్టు. రిసీవర్ తీసిందాక చెవి కోసిన మేకల చెవులు మారుమ్రోగిపోయినట్టు అరవసాగింది. వెళ్ళి రిసీవర్ అందుకుని హల్లో అంది కోపంగా. హా, నువ్వేనా నా రాణి, పూబోణి, అలివేణి, మహారాణి, నా పట్టపు రాణి అంటూ నవ్వాడతను ఫోన్లో. అంటూ మళ్ళీ రిసీవర్ టప్మని పెట్టేసింది. ఇక ఫోన్ రింగ్ అయినా తీయకూడదు అనుకుంది. ఆ కంఠస్వరం ఎవరిదో కాదు, ఆ కృష్ణమౌళిదయ్యుంటుంది. ఇన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వీడి సంగతి! పళ్ళు పటపట్లాడించింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. వెళ్ళి ముట్టుకోవాలనిపించలేదు. అతన్ని తలచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఎదురుగా కనిపిస్తే ఈ చెంప ఆ చెంప వాయించాలన్నంత కోపం వస్తుందా మీకు? మేడ మీద నుండి అంబిక చూస్తోంది. ఎవరు ఫోన్ చేశారు అడిగింది. వదిన అలా అడగగానే కొద్దిగా కంగారు పడినట్టయింది. హా, ఎవరో అంది తడబడుతూ. రిసీవర్ తీయి అంది అంబిక. ఇంద్రసేన మాట్లాడలేదు. బొమ్మలా నిలబడిపోయింది అలా చూస్తూ. అంబిక క్షణంసేపు అలా చూసి గబగబా మెట్లు దిగొచ్చింది. ఫోన్ దగ్గరకు వెళ్ళబోతుంటే ఆమెను టక్కున ఆపేసింది ఇంద్రసేన. వద్దొదిన, తీయకు అంటూ. అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. సమాధానం చెప్పలేనట్టు ఇంద్రసేన చూపులు నేలకంటూ పోయాయి. ఎవరు చేశారు? ఇందాక నువ్వు మాట్లాడావు కదా అడిగింది. మాట్లాడాను అంది. ఎవరు? ఆమె సమాధానం చెప్పలేదు. ఫోను అలా పంతం పట్టినట్టు రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఇంకా ఇంకా గట్టిగా వినిపిస్తూ నరాలు తెగిపోయి తల బదలైపోతున్నట్టుగా అనిపించసాగింది ఇంద్రసేన మనసుకి. ఆమె మనసులో కంగారు. వదినకు తెలిస్తే ఏమనుకుంటుందోనన్న భయం. అతనలా ఫోన్ చేయడం ఇంటి పరువు పోయినట్టుగా అనిపించసాగింది. అంబిక రిసీవర్ పట్టుకోబోయింది మళ్ళీ. చొప్పున ఆమె చేయి పట్టి ఆపేసింది. వద్దొదిన, తీయకు, నన్ను అల్లరి పెట్టడానికి చేస్తున్నాడు అంది ముఖం అదోలా పెట్టుకుంటూ. ఎవరు అడిగింది. పేరు అనవసరం. ఇప్పుడు మనం పోనీ అని ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు. ఇటువంటి వాళ్ళకి తగినట్టు చెయ్యాలి అంది మొండిగా అంబిక. వదినా అంది కంగారుగా. నువ్వు తప్పుకో, ఎవరనుకుంటున్నాడు వాడి పని చెబుతాను అంటూ ఆడపడుచుని పక్కకు నెట్టేసి రిసీవర్ని అందుకుంది. హలో డార్లింగ్, నువ్వేనా అంటూ ఈల వేశాడు ఫోన్లో అతను. చచ్చా అన్నట్టు ముఖం పెట్టింది అంబిక. అతనన్న మాటలు అంబికే కాక పక్కనే ఉన్న ఇంద్రసేన కూడా వినిపించాయి. వదిన రిసీవర్ ఎత్తింది అని కూడా గ్రహించకుండా అలా అనేశాడని అతని మీద కోపం. వదిన ముఖం చూడాలంటే సిగ్గు కలిగింది ఆమెకు. షటప్, ఏంట వాగుడు కసిరింది అంబిక. మీరెవరు? అతను తడబడినట్టయ్యాడు. కంఠస్వరం గుర్తుపట్టి ఇంద్రసేన కాదని గ్రహించి, నేను వాళ్ళ వదినగారు అంబికను అంది హుందాగా. ఓహోహో, తమరా, నమస్కారమండి అన్నాడు కృష్ణమౌళి వెటకారంగా. అతని కంఠస్వరం గుర్తుపట్టిందల్లా ఒక క్షణం అలా ఉండిపోయింది. ఓరగా ఆడపడుచు వైపు చూసింది. ఇంద్రసేన భయంగా చూస్తోంది ఆమె వైపు. గుండెల్లో నుండి పొంగొస్తోన్న నవ్వు పెదవుల మీద రానివ్వకుండా జాగ్రత్త పడుతూ మీరా అంది భయం నటిస్తూ. నేనెవరో తెలుసుకున్నారన్నమాట తమరు. అంబిక మాట్లాడలేదు. మనసులో కోపం లేకపోయినా పైకి కోపం నటించసాగింది. కింద పెదవి పై పంటితో గట్టిగా నొక్కి పట్టింది. తీక్షణంగా చూస్తోంది ఫోన్ వైపు. నా ఇంట్లోంచి పారిపోయి ఆ జయరాం గాడిని పెళ్లి చేసుకున్నావు. నాకంటే అందగాడా, నాకంటే చదువుకున్నాడా, గుణవంతుడా, నాకంటే డబ్బున్నవాడా, ఏం చూసి కోరి పెళ్ళాడు వెళ్ళిపోయావు అన్నాడు కోపంగా. అంబిక ఇంద్రసేన వైపు చూసింది. ఆమె పక్క నుండి ఫోన్లో మాటలు నెమ్మదిగా వినిపించినా అక్షరం పోలిపోకుండా వినసాగింది. అంబికను చూడగానే ఇంద్రసేన కూడా ఆమె వైపు భయంగా చూసింది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు అన్నట్టు చేత్తో సైగ చేసింది. నేను తలచుకున్నానంటే నిన్ను నీ భర్తని వెతికి వేటాడు మరీ తీసుకునేవాణ్ణి. కానీ వదిలేశాను. ఎందుకో తెలుసా అడిగాడు.
అంబిక మాట్లాడలేదు. ప్రతి మాట శ్రద్ధగా ఆలకిస్తోంది. ఎత్తుకు పై ఎత్తేశాను. నీ భర్తగారి ముద్దుల చెల్లెలు ఇంద్రసేనని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు దృఢ నిశ్చయంతో. అనుక్షణం తనని తాను హెచ్చరించుకుంటూ వస్తున్న నవ్వుని ఆపేసుకోగలిగింది. లేకుంటే పొక్కున నవ్వేసుండేది. పక్కన ఇంద్రసేన ఉందని చాలా జాగ్రత్త పడుతోంది. బాగా నటించగలుగుతోంది కూడా. ఆపండి అంటూ అరిచింది ఫోన్లో అంబిక. ఆమెకు ఒళ్ళు తెలియనంత కోపం వచ్చేసింది. మా ఆడపడుచుని పెళ్లి చేసుకుంటారా? అది సాధ్యమనుకుంటున్నారా? అడిగింది ఆవేశంతో ఊగిపోతూ. ఏం అలా అడుగుతున్నావు? నీ ఆడపడుచు ఏం అప్సరసా, కోటీశ్వరరాలా? నేను తలుచుకున్నానంటే అంటే 1,00,00,000 మంది అమ్మాయిలు నా ఇంటి ముందుకొచ్చి నిలబడతారు. కానీ పంతానికి నీ ఆడపడుచుని పెళ్లి చేసుకుంటానంటున్నాను. అది మీ తరం కాదంటున్నాను. ఏమాత్రం తొణకుండా అంది. చూస్తావుగా నువ్వే అన్నాడు అదోలా నవ్వుతూ. నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు. అంబిక కోపంగా అరిచాడు. మీ అరుపులకి నేనేం జడిసిపోను. ఇదే మీకు మొదటిసారి ఆఖరిసారిగా చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. మా ఆడపడుచు అమాయకురాలు. మా వారికి ప్రాణం. మా అమ్మగారికి, అత్తగారికి, అందరికీ ప్రాణం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమేనంటే సహించాం. మీరింటికి ఇలా ఫోన్ చేయొద్దు. చేస్తే మర్యాద దక్కదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. జాగ్రత్త అంటూ టైపీమని ఫోన్ పెట్టేసింది. ఇంద్రసేన అలా బొమ్మలా చూస్తూ నిలబడింది. అంబిక ఆడపడుచు వైపు చూసింది. ఇంద్రసేన వదినగారి చేయి పట్టుకుంది ధైర్యం తెచ్చుకోవడం కోసం. ఆ చేతి మీద భయం లేదు అన్నట్టు తట్టింది. ఇద్దరూ కొద్ది క్షణాల పాటు ఫోన్ రింగ్ అవుతుందేమోనని అలాగే చూశారు. వాళ్ళనుకున్నట్టు ఫోన్ రింగ్ అవ్వలేదు. అంబిక, ఇంద్రసేన ఇద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వదినా, నువ్వు అతనికి బాగా చెప్పావు అంది. ఆమెకు సంతోషంగా అనిపించింది. అంబిక నవ్వింది. ఆ నవ్వు ఎంతో హుందాగా అనిపించింది. నువ్వు సమయానికి రాకుంటే అంది. రాకుంటే రెట్టించింది. మళ్ళీ ఫోన్లో ఏదో అనేవాడు. ఇలా చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంద్రసేన కూడా ఇంక ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక హాల్లో గణేష్ రావు గారు, జయరాం కూర్చునున్నారు. అక్కడే సుభద్రమ్మ కూడా కూర్చుంది. మామయ్య గారు, మన హిందూ వివాహం తొందరలో చేస్తే మంచిదనిపిస్తోంది అంది మెల్లగా. అలాగే చేద్దామమ్మా, కానీ మంచి సంబంధం దొరకాలిగా అన్నారాయన. ఆయన ఊహల్లో ఈ ఇంటికి రాబోయే అల్లుడు చాలా ధనవంతుడై ఉండాలి. చాలా అందగడై ఉండాలి. తన కుమార్తె పక్కన నిలబడితే ఈడు జోడు బాగుంటుందని అందరూ మెచ్చుకుని ముచ్చటపడేలా ఉండాలి. ఆ అబ్బాయి గుణవంతుడు, విద్యావంతుడు అయి ఉండాలి. ముఖ్యంగా తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడై ఉండాలి. అత్తగారు, మామగారు మంచివారు కావాలి. వాళ్ళు తన కూతుర్ని ఏమీ అనకూడదు. అంటే తను భరించలేడు. అదే మాట తన కోడలతో అన్నారాయన. ఆ మాటలు విని అంబిక భర్త వైపు చూసి చిరునవ్వు నవ్వింది. తండ్రి మనసు నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయికి పెళ్లి తలపెట్టండి. మంచి సంబంధం నేను తీసుకొస్తాను అంది. ఆ మాటలతో గణేష్ రావు గారి ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన భార్య వైపు చూశారు. సుభద్రమ్మ సంతోషంతో కోడల వైపు చూస్తూ అడిగింది. మంచి సంబంధం ఏదైనా ఉందా? జయరాం భార్య వైపు గర్వంగా చూశాడు. తన భార్య ఎంత తెలివైంది, అందరికీ ఎంత చక్కగా చెప్పగలుగుతుంది. ఇన్ని రోజులు తనకి ఆలోచన అనేది తెలిసేది కాదు. అంబికను చేసుకున్నాక ప్రతి చిన్న విషయానికి ఆలోచించడం నేర్చుకున్నాడు. ఏ విషయమైనా భార్యను సలహా అడగందే ఏ పని చేయడం లేదు. గణేష్ రావు గారు కూడా ప్రతి విషయంలో కాకపోయినా ఒక్కో విషయంలో కోడలి సలహా అడగడం నేర్చుకోసాగారు. సుభద్రమ్మకి ఎప్పుడూ కోళ్ళంటే ఇష్టమే. మంచి సంబంధం ఉంది అత్తమ్మగారు. నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్లే. అలాగా? ఎవరమ్మా? ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు? అందంగా ఉంటాడా? మనకు కలిసిన సంబంధమేనా? ఆవిడ ఆతృతగా అడిగింది. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళకి ఎంత వస్తుందో చెప్పలేం. అబ్బాయి ఫారెన్ వెళ్ళి చదివాడు, ఇంజనీర్. ఇక అందం విషయమా? అబ్బాయి పక్కన నిలబడితే మన ఇందుయే వెలవెలబోతున్నట్టు అనిపిస్తుంది. ఆ అన్నారు జయరాం, గణేష్ రావు ఇద్దరూ ఆశ్చర్యపోతూ. మా ఇందు అందాలు రాసి ఆ అబ్బాయి దగ్గర వెలవెలబోతుందా అన్నట్టు చూశారు. అంబిక నవ్వింది. కంగారు పడకండి. ఇందు బంగారు బొమ్మే. ఇందు అంత అందంగా ఇంకెవరు ఉండరు. నిజమే. కానీ ఆ అబ్బాయి ఇందు కంటే అందంగా ఉంటాడు. అంటే ఇంకెంత అందంగా ఉంటాడో ఊహించండి అంది. అప్పుడు సంతోషంగా ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. నీ ఇష్టమమ్మా. ఈ సంబంధం నువ్వు తప్పకుండా మాట్లాడు అన్నారు గణేష్ రావు, సుభద్రమ్మ. అలాగేనండి. వాళ్ళకి ఈరోజే ఉత్తరం రాస్తాను. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వస్తారు. మనకి వాళ్ళకి నచ్చితే సంబంధం నిశ్చయించుకుని ముహూర్తం పెట్టించేద్దాం అంది అంబిక. కోడలి మాటలు వింటూనే ఆ దంపతులకు నెత్తిమీద బరువేదో తగ్గిపోయినట్టయింది. అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నారు ఆ దంపతులిద్దరూ సంతోషంగా. మీరేమంటారు? మీకు మీ చెల్లంటే ప్రాణంగా అంది భర్త వైపు చూసి నవ్వుతూ.
నేను ఏమంటాను, అంతా నీ ఇష్టానికే వదిలేశాను అన్నాడు జయరాం నవ్వుతూ. గణేష్ రావు గారు, సుభద్రమ్మ ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు కోడల్ని కొడుకుని చూసుకుని. మేడ మీద నుండి ఇంద్రసేన వారి మాటలు వినసాగింది. అంబిక మేడ మీదకొచ్చి ఇంద్రసేన గదిలోకి వెళ్ళింది. ఇంద్రసేన వారి మాటలన్నీ మేడ మీద నుండి విని వదిన గారు మేడ మీదకు రావడం చూసి వెనుతిరిగి గదిలోకి పారిపోయింది. ఏం తెలియనట్టు గదిలో సోఫాలో కూర్చుంది. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా అంటూ నవ్వింది అంబిక. తల తిప్పి లేదొదినా చిరునవ్వుతో సమాధానం చెప్పింది. ఆమె పక్కగా వచ్చి కూర్చుంటూ మా మాటలు విన్నావా అంటూ అడిగింది. మీ మాటలా? లేదే తడబడింది. ఇదిగా అమ్మాయి ఇటు చూడు అంటూ భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకుంటూ కళ్ళలోకి సూటిగా చూసి పక్కున నవ్వింది. వదిన గారి ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. చూపులు నేల కతుక్కుపోయాయి. తను ఆ మాటలన్నీ వినేసింది అని, వదిన గ్రహించేసింది అని తనకు అర్థమైపోయింది. అందంగా ఉన్న అమ్మాయిలు అబద్ధపడినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తారు. నువ్వు నా కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? నేనే మగవాణ్ణైతే నిన్ను అమాంతం ఎత్తుకుని పోవదినా అంది ముఖం తిప్పేసుకుంటూ అటు చూడలేక. ఇంద్రసేన ముఖమంతా ఎర్రగా అయిపోయింది సిగ్గుతో. కాస్త సిగ్గు దాచుకోవాలమ్మాయి. ఈ సిగ్గులన్నీ మూటగట్టి పెళ్ళయ్యాక మా అన్నగారి దగ్గర పంపాలి అంది. ఇంద్రసేన మాట్లాడలేదు. అంబిక ఆమెను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటూ అంది. ఇందు, నీకు మంచి సంబంధం చెయ్యాలని మీ అన్నగారు కలలు కంటున్నారు. వారి భారీగా తీయని కలలు నిజం చేయడం నా వంతు. ఆడపడుచు పెళ్లి చేయడం నా బాధ్యత. నువ్వు నవ్వుతూ సుఖంగా ఉండాలని మా అందరి కోరిక. ఇంద్రసేన ఆమె చెబుతుంటే అలా వినసాగింది. ఎంత మంచి మనసు వదింది అనుకుంది మనసులో. నీకీ సంబంధం ఇష్టమేనా? ఆమె మాట్లాడలేదు. సిగ్గుతో తల వంచేసింది. చెప్పు ఇందు, నీకిష్టమైతే వాళ్ళకి ఉత్తరం రాస్తాను. నీ ఇష్టమంటే నువ్వు ఇష్టపడినట్టేగా అంటూ నవ్వింది అంబిక. వదినా అంది మెల్లగా. నాకేంటో భయంగా అనిపిస్తోంది అంది ఇంద్రసేన ముఖం అదోలా పెడుతూ. భయమా? ఎందుకు? అర్థం కానట్టు చూసింది. ఆ కృష్ణమౌళి అస్తమానం ఫోన్ చేస్తుంటే అంటూ మాటలాపేసింది. ఫోన్ చేస్తే అంది. అలా కాదొదినా, మాట మాటకి పంతం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. నన్ను ఎత్తుకెళ్ళిపోయి శ్రీకృష్ణుడిలా పెళ్లి చేసుకుంటాడట. నీతో అన్నాడా? తల ఊపంది. అతని అంతస్తెక్కడా? మా అంతస్తెక్కడా? అతని తల్లి మా ఇంట్లో మా సొమ్ము తింటూ పడుండేవారు. ఆవిడ మా ఇంట్లో వంట చేసేది. వంట ఆవిడ కొడుకుని నేను పెళ్లి చేసుకోవడమా? చెప్పొదినా. అంబిక క్షణంసేపు అలా ఉండిపోయింది. శ్యామలమ్మ గణేష్ రావు గారి తోడబుట్టిన చెల్లెలు. భర్త పోయిన తర్వాత ఆదరించవలసింది పోయి ఇంట్లో పెట్టుకుని చాకరీ చేయించుకుని తల్లి కొడుకులకి ఇంత అన్నం పెట్టేవారు. అన్నీ భరించి సహించి ఆవిడ కొడుకును పెట్టుకుని కన్నీళ్లు కడుపులో దాచుకుని రోజులు వెళ్ళబుచ్చేది. గుట్టుగా సుభద్రమ్మ ఎంత బాగా చూసినా గణేశరావు గారు చూడనిచ్చేవారు కాదు. ఆయన అహంకారానికి తగినట్టు నోట్లో నుండి ఊడిపడినట్టు కొడుకు కూతురు పుట్టారు. ఇంద్రసేనకి డబ్బు గర్వం నరాల్లోనూ జీర్ణించుకుపోయింది. గర్వంతో కళ్ళు పొరలు కమ్మేశాయి. అంబిక పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ మెల్లగా అంది. అతను ఫోన్ చేసి అన్నంతలోనే అతనితో నీ పెళ్లి జరిగిపోతుందా? అలా జరగడానికి ఇది సినిమా కాదు, కలలు కావు. అతను నిన్ను ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? మీ అన్నయ్య నేను పక్కనుంటే అతనికి ధైర్యం ఉండదు. మనల్ని బెదిరిస్తున్నాడు. అతన్ని కాదని మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని వచ్చేశాను. ఏం చేశాడు? నన్ను మీ అన్నయ్యని ఏమైనా అనగలిగాడా? మీ అన్నయ్య అంటే అతనికి హడల్ అంది. ఇంద్రసేన బేలగా చూసింది. నాకెందుకో భయంగా ఉంది వదినా అంది. పాపం నీకు భయం, అందరినీ బెదిరించకపోతేను అని మనసులో అనుకుంటూ పైకంది. నీకు ఏం భయం వద్దమ్మా, నీ పెళ్లి తొందరగా జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వు చాలా అమాయకురాలవని నాకు తెలుసు అంటూ ఆడపడుచు తల ప్రేమగా నిమిరింది. వదినా, నువ్వు వాళ్ళకి తొందరగా ఉత్తరం రాయి, వాళ్ళతో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేసేయి అంది. నీకిష్టమైతే ఈ సంబంధమే ఖాయం చేస్తాను అంది అంబిక. ఏ సంబంధం అనుకుంటున్నావు? కృష్ణమౌళి అంటే నీకు ఇష్టం లేదు. అతన్ని కాక ఇంకెవరిని చేసుకుంటావు? అతను నిన్ను కృష్ణుడిలా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. నీ తండ్రి అన్నయ్య ఎవరూ ఆపలేరు. అంతా ముందే ప్లాన్ చేయడం జరిగిపోయింది. నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నీ మెడలో కృష్ణమౌళి చేత 3 ముళ్ళు వేయించడానికే వచ్చాను తెలుసా. అతను వంటావిడి కొడుక. నీ అంతస్తుకు తెగిన సంబంధం కాదు. నీ కళ్ళకున్న పొరలు విడిపోయేలా చేస్తాను చూడు. నన్ను ఇలాగే నమ్ము, బాగా నమ్ము, ఇంకా బాగా నమ్ము. అంబిక మనసులో కసిగా కోపంగా అనుకోసాగింది. వదినా అంది. ఏమ్మా అంది ఎంతో శాంతంగా చిరునవ్వుతో. నీ మాటలకి నాకెంతో ధైర్యం వచ్చింది వదినా అంది చిన్నగా నవ్వుతూ. వదినా, అతని పేరేంటి అడిగింది మెల్లగా. కృష్ణ. ఆడపడుచు వైపు పరీక్షగా చూస్తూ అంది.
కృష్ణ. "ఉమ్, కృష్ణుడే. ఈ రుక్మిణమ్మని ఎత్తుకుపోతాడు." హాస్యంగా రెండు అర్థాలతో అంది. ఇంద్రసేన సిగ్గుతో తల వంచేసింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. కృష్ణ పేరు తెలిసింది. అతను ఎలా ఉంటాడు? చూడకుండా అతని రూపాన్ని రకరకాలుగా తన హృదయ ఫలకం మీద చిత్రించసాగింది. అయినా ఊహకు అంతుచిక్కని రూపం రావడం లేదు. ఆ రోజు అంబిక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. జయరాం పనుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఉదయమే గణేష్ రావు గారి దంపతులిద్దరూ కలిసి ఎవరింట్లోనో పెళ్ళుంటి వెళ్లారు. ఇంట్లో ఇంద్రసేన ఒక్కతే ఉంది. ఆమె మనసంతా ఉత్సాహంగా ఉంది. కలల అలలపై తేలిపోతూ కాబోయే శ్రీవారిని గురించి ఆలోచిస్తూ తన గదిలో పడుకుంది. పెళ్లి చూపులకి అతనొస్తాడు. తనని చూసి వెంటనే ఇష్టపడి పెళ్లికి ముహూర్తం పెట్టించేమంటాడు. పెళ్ళైపోతే ఆయన ఆయన తన ముఖం చేతులతో కప్పేసుకుంది. మదిలో గిలిగింతలు పెట్టినట్టయింది. తీయని ఆలోచనలతో మనసంతా ఒక ఊపు ఊపేసాగింది. అప్పుడే తలుపు చప్పుడయింది. కళ్ళు తెరిచి అటు చూసింది. అంతే, గుమ్మం పొడవునా నిలబడిన వ్యక్తిని చూస్తూనే కెవ్వున అరవబోయింది. కాని శబ్దం బయటకు రాలేదు. శరీరం బీసుకుపోయింది. గొంతుక పొడారిపోయింది. భయంతో గుండెలు దడదల్లాడసాగాయి. మంచం మీద నుండి లేవడానికి శక్తి లేకపోతోంది. కళ్ళప్పగించి అలాగే చూడసాగింది భయంతో. కృష్ణమౌళి నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, పున్నమనటి చంద్రుడు వెన్నెలలు వెదజల్లంత హాయిగా, అంత చల్లగా అనిపిస్తోంది ఎవరికైనా, ఏ కన్నె మనసుకైనా. కాని ఇంద్రసేనకు ఆ నవ్వు కంపరంగా ఏంటోగా అనిపించసాగింది. మీరా, మీరు? అంది తడబడుతూ. నేనే, హుందాగా నడుం మీద రెండు చేతులు ఆనించుకుంటూ అన్నాడు. మీరు మీరు ఇక్కడికెలా వచ్చారు? ఆమె కంఠస్వరం అదోలా పలికింది. ఇంట్లో ఎవరూ లేరు. తను ఒక్కరితే ఉంది. ఒంటరిగా ఉందని అతను ఏమైనా చేస్తే? ఆమె మనసులో భయపడసాగింది. గుండెలు దడదడలాడసాగాయి. అతనిప్పుడు తప్పించుకోవడం ఎలా? ఆమె మనసు ఉపాయాల కోసం ఆలోచిస్తోంది. ఇంద్రసేన ప్రశ్నకు అతను నవ్వాడు. ఎలా వచ్చానా? ఎగురొచ్చాను అన్నాడు. అతని కంఠస్వరంలో వెటకారం రావంతున్నా కళ్ళల్లో మాత్రం కొంటితనం దోబూచులాడింది. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. మరో టైంలో అయితే నాగుపాము కాటేసినట్టుగా ఎగిరి అతని చెంప చెళ్ళుమనిపించేది. కాని ఒకరితే ఉన్నానన్న భయం లేకపోతే ఒక క్షణం అలానే రెప్ప వాల్చకుండా అతని వైపే చూడసాగింది. అతను అలాగే చూశాడు క్షణంసేపు. నువ్వంటే నాకెంత అసహ్యమో తెలుసా అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో అర్థం. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా అన్నట్టున్నాయి అతని చూపులు. నిన్ను ఈ చెంప ఆ చెంప వాయించేలానంత కోపం కక్ష ముంచుకొస్తున్నాయి తెలుసా అన్నట్టు చూసింది. నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా? నిన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు అదుముకొని నిన్ను ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది తెలుసా అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు. అందుకే నువ్వంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ సంగతి నీకు తెలుసా అన్నట్లు చూసి ముఖం తిప్పుకుంది. అతను చిన్నగా నవ్వాడు. ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమె మంచం దగ్గరగా వచ్చాడు. తల తిప్పి బెదిరినట్టుగా చూసింది అతని వైపు. ఎందుకా భయం అడిగాడు. ఆమె మాట్లాడలేదు. కృష్ణమౌళి ఆమె భుజం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏంటిది? ముందు చేతులు తీయండి. కోపంగా విసురుగా అతని చేతులు తీసేయబోయింది. కాని అతను వదిలిపెట్టలేదు. నా చేతుల్లోంచి ఎలా తప్పించుకుంటావు అన్నట్టు మరింత పట్టుదల పెరిగిపోయింది అతనిలో. ఇంద్రసేన కోపంగా లేస్తూ అతని పట్టు విడిపించుకోవడానికి చూసింది. మర్యాదగా వదలండి అంది ఆవేశంగా. వదలకపోతే? రెట్టిస్తూనే కోపంగా అడిగాడు. చంపేస్తాను అంది పొళ్ళు బిగించి కళ్ళెరజేసి చూస్తూ. ఆహా అన్నాడు. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో కుతూహలంగా పైకి లేచాయి. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మర్యాదగా బయటకు నడవండి అంది చేత్తో బయటకు దారి చూపిస్తూ. నన్ను ఆజ్ఞాపిస్తున్నావా అంటూ ఆమెను విసురుగా దగ్గరకు లాక్కున్నాడు. అతను లాగిన విసురుకు వెళ్ళి అతని గుండెల మీద పడింది. అతను నవ్వి రెండు చేతులతో ఆమెను చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. వదలండి, ఏంటిది? ఎవరూ లేరని ఇంత ధైర్యం చేస్తారా? నా దగ్గర మీ ఆటలు సాగవు. చంపేస్తాను. ముందు బయటకు పోతారా పోరా అంటూ అరిచింది. నేనేం పరాయవాణ్ణి కాదు. సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. మరి అన్నట్లు కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది. నేను నీ కాబోయే భర్తని. పరాయివాణ్ణని భయపడ్డం అనవసరం. నువ్వు నా దానివి, నేను నీ వాణ్ణి. గాలిలో మేడలు కట్టకండి అంది అతని చేతుల్లోంచి బయటపడ్డానికి గింజుకుంటూ. అంటే? నుదురు చిట్లించి అడిగాడు. అంతస్తుల విషయం మరిచిపోతున్నావు రోషంగా అంది. అంతస్తుల విషయం గుర్తు తెచ్చుకుంటే నా దగ్గర డబ్బుంది. మీరనుకుని అలా గర్వపడుతున్నారు. మీది నడమంత్రపు సిరి. మీది మీ నాన్నది? వెటకారంగా చూశాడు. ఇంద్రసేన కోపంగా చూసింది. ఒకసారి నువ్వు నీ తండ్రి వెనుతిరిగి చూసుకోండి.
బ్రతికి చెడి మళ్ళీ పుంజుకున్నవాణ్ణి నేను. అందర్నీ కాకాపట్టి చేతులు నులుపుకుంటూ ఉంటూ అందరి కాళ్ళ కింద గోతులు తవ్వి వాళ్ళని అధపాతాళానికి తొక్కేసి పుంజుకుని పైకొచ్చిన మహానుభావుడు నీ తండ్రి. నడమంత్రపు సిరి నీదా నాదా అన్నాడు కోపంగా. అతని కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. మా సంగతి మీకేం తెలుసు? రోషంగా అడిగింది. తెలుసు గనుకనే చెబుతున్నాను కటువుగా చెప్పాడు. తెలుసు కోపంగా ప్రతి అక్షరం నొక్కి పలుకుతూ. ఏం తెలుసు? ఒకరు ఐశ్వర్యంతో ఉన్నారని లేనిపోని కబుర్లు చెప్పి ఈర్షతో బుకాయించకండి. ఎవరిది ఈర్ష? అడిగాడు. మీదే ఈర్ష. కాకపోతే? హేళన ధ్వనించింది ఆమె కంఠస్వరంలో. ఈర్ష నీది మీ నాన్నది. మీ బ్రతికేంటో గడిచిన రోజులేంటో నాకు తెలుసు. కృష్ణమౌళి గట్టిగా అరిచింది. ఇంకా గట్టిగారు. ఇల్లు అదిరిపోయేలారు. నీకు మీ నాన్నకు పిచ్చికిపోతుంది. ఆ పిచ్చిలో నిజం కక్కేస్తారు అన్నాడు కోపంగా. నా ఇంట్లో ప్రవేశించి నన్నే అంటారా? మీ పని చెబుతాను. ఆడదంటే అబల కాదంటూ చెయ్యి పైకెత్తి కొట్టబోయింది. అతను ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం, కసి, కక్ష చెలరేగసాగాయి. రెండో చెయ్యి పైకెత్తింది. ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసింది. అతను క్షణంసేపు అలా నిలబడి చూసి చొప్పున ఆమె చెయ్యందుకుని దగ్గరకు లాక్కున్నాడు. చిచ్చి మర్యాద లేకుండా అంటూ అతని చెంప వాయించడానికి ప్రయత్నించింది. అందుకతను అవకాశం ఇవ్వలేదు. దగ్గరకు ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. అంతే. ఇద్దరూ క్షణంసేపు అలా ఉండిపోయారు. ఇద్దరికీ ఆ సమయంలో ప్రపంచం ఒక్కసారి ఆగిపోయినట్టయింది. ఇంద్రసేనకి తను ఎక్కడుందో ఏంటో గ్రహించుకునే స్థితిలో లేదు. మనసు మొద్దుబారిపోయింది. శరీరమంతా ఎలాగో అయిపోయింది. ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్లయింది. కళ్ళప్పగించి అతని వైపు అలాగే రెప్ప వాల్చకుండా అయోమయంగా మతిపోయినట్టు చూడసాగింది. కృష్ణమౌళి నవ్వాడు. ఇంద్రసేన రోషంగా ముఖం తిప్పుకుంది. అతని చేతుల్లో బొమ్మల మాట పలుకు లేకుండా అలాగే ఉండిపోయింది. అతను అపురూపంగా ఆమె చెంపలు నిమిరాడు. ఆమె అతని వైపు చూడలేదు. పురుషుడు పురుషుడితో కలబడి కొట్టొచ్చు. స్త్రీ స్త్రీతో కలబడి కొట్టొచ్చు. కాని అంటూ మళ్ళీ నవ్వాడు. పురుషుడితో కలబడితే అది ఒక అపురూపమో తీయని భావం అయ్యి మనసు దగ్గర అవుతుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంద్రసేనకు దుఃఖం ముంచుకొచ్చేస్తుంది. కళ్ళల్లో నీళ్లు అతను గాని చూస్తే తననింకా లోకు చేసి చులకం చేస్తాడు. అందుకే వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుంది. కృష్ణమౌళి మెల్లగా ఆమెను వదిలేశాడు. చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ఈ క్షణం నీ గుండెల్లో మెత్తగా, మత్తుగా, తీయగా, మధురంగా, హాయిగా, ఆనందంగా, పాలపొంగులా హత్తుకుపోయి ఉంటుంది. నువ్వు ఈ క్షణాన్ని మరిచిపోవాలన్నా మరిచిపోలేవు. ఈ క్షణం నీ మదిలో మెదులుతూ అనుక్షణం నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది అంటూ ఆగి అన్నాడు. ఈ క్షణం నుండి నీ మనసు నా గురించి ఆలోచిస్తుంది. నీ మనసు నన్ను గుండెల్లో దాచుకుంటుంది. నీ మనసు నా మనసుతో కలిసిపోవాలని కలలు కంటుంది. ఆ కలలు నిజం కావాలని మనసారా అనుకుంటుంది. ఆ మార్పు నీలో వచ్చి తీరుతుంది అన్నాడు. ఇంద్రసేన మాట్లాడలేదు. అతని వైపు చూడలేదు. మీ వదిన గారు అంబిక నన్ను ఆడించాలని చూస్తోంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. ఎంత ధైర్యం! ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను తలుచుకున్నానంటే మిమ్మల్ని అందరినీ ఈ బంగ్లాతో సహా పెళ్లగించి అవతలకు విసిరేయగలను. జాగ్రత్త అన్నాడు మహా కోపంగా. ఏమన్నావ్ అన్నట్టు విసురుగా తల తిప్పి గిరున చూసింది ఇంద్రసేన. కాని అతని వైపు చూశాక మాట రాలేదు. ముఖ్యంగా ఆమె జడవడానికి కారణం తను ఒంటరిగా ఉండడం వలన. అందుకే మౌనం వహించింది. మనసులో తన్నుకొస్తున్న కోపాన్ని, దుఃఖాన్ని బలవంతాన మింగుకోసాగింది. నేనొస్తా అంటూ ఒక్కడుగు ముందుకు వేసి ఆగి తల తిప్పి వెనక్కి చూసి చేయి చాపి ఆమె భుజం మీద వేసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు ఈసారి అందంగా పున్నమి నాటి వెన్నెల వెదజల్లినట్లుగా లేదు. ఆ నవ్వు కటువుగా పంతమే నా ధ్యేయం అన్నట్లు కోపంగా, కసిగా, కక్షగా ఉంది. ఇంద్రసేన తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి అతని వైపు చూసింది. నువ్వు ఐశ్వర్య గర్వంతో ఎంత విర్రవీగినా, నువ్వు నన్నెంత పరాయివాడిగా చూసినా, నువ్వు ఏదో ఒకరోజు నా వద్దకు నిరుపేదలా అన్నీ ఉన్నా ఏమీ లేని దానిలా పరిగెత్తుకునొస్తావు. ఆ మాట మాత్రం నిజం. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు అంది ఆవేశంగా. అలా జరగని మరుక్షణం నిన్ను ఎగరేసుకుని వెళ్ళి నీ మెడలో బలవంతంగా తాళి కట్టి నిన్ను నా అర్ధంగించేసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు. మీకంత ధైర్యం వచ్చినప్పుడు చూద్దాంలేండి. మీరిక దయచేయండి అంది కాస్త కోపంగా. వెళతాను. నువ్వు ఉండమని నా కాళ్ళు పట్టి బ్రతిమలాడినా ఉండను. నువ్వే నా కాళ్ళు పట్టి బ్రతిమాలే రోజొస్తుంది. వచ్చి తీరుతుంది అన్నాడు. ఇంద్రసేన నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. వెళుతున్నాను. ఈ క్షణం నీకు గుర్తుండేలా చేసి మరీ వెళుతున్నాను. ముందు మనం గడపబోయే దాంపత్య జీవితానికి ఇది పునాదిరాళ్ళుగా చేసి వెళుతున్నాను.
ఈ క్షణాన్ని గుర్తుంచుకో అంటూ చెప్పి విసురుగా తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. అతను ఇక్కడికెలా వచ్చాడు? లోపలికెలా రాగలిగాడు? ఒంటరిగా ఉన్నానని తెలిసి మరీ చులకన చేస్తూ మాట్లాడాడు. ఎంత ధైర్యం? తనని ఎన్ని మాటలన్నాడు? ఇంద్రసేనకు దుఃఖం ముంచుకొచ్చింది. పురుషుడితో తలబడితే అన్న నిజాన్ని మధుర క్షణంగా మరిచి వెళ్ళాడు. మధుర క్షణం అనుకున్న అతను ఆ క్షణాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి. అది మధుర క్షణమా? తన గుండెల్లో నిలిచిపోయి హత్తుకుపోయే క్షణమా? మనసులో అసహించుకుంది. మంచం మీద కూలబడుతూ కళ్ళు గట్టిగా మూసుకుంది. అదే క్షణం కళ్ళ ముందు కదలసాగింది. ఆమె గుండెలు దడదళ్లాడిపోసాగాయి. అతని గుండెలకు తను ఎంత దగ్గరైంది? ఆ క్షణాన్ని ఆధారం చేసుకుని అతను ఎంత ధైర్యం చేశాడు? ఆ క్షణం ఏంటోగా అయిపోయింది. ప్రేమ, అనురాగం అంటే తెలియని తను ఆ క్షణంలో ఏమైపోయిందో ఏంటో చెప్పడం కష్టం. ఆ క్షణం రోజు రోజుకి పెద్దదయ్యి తన గుండెల్లో పర్వతంలా తిష్టవేసుకుంటే ఇంద్రసేన గుండెలు భయంతో గొవ్వలాడాయి. తన తండ్రి, అన్నయ్య, వదిన, తల్లి అందరూ తన పెళ్లి విషయంలో ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు, గుణవంతుడు, అందగాడు అయ్యుండాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఆశల్ని మసిచేసి తమింట్లో పనివాడిగా ఉన్న కృష్ణమౌళిని తను పెళ్లి చేసుకుంటుందా? అది ఈ జన్మలో జరగని పని. కానీ అతను బాగా పంతం పట్టున్నాడు. బలవంతంగా లాక్కు వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆమెకు భయంతో ముచ్చెమటలు పోయిసాగాయి. వెంటనే తనకు తాను ధైర్యం తెచ్చుకుంది. అన్నయ్య తన పక్కనుండగా అతను చుట్టుపక్కలకి రాలేడు. వదిన కూడా జాగ్రత్త పడుతుంది తన విషయంలో. ఆమె చెప్పిన సంబంధం ఏదో చేసేసుకుంటే అతని మాటే ఉండదు. తన ప్రాణం హాయిగా ఉంటుంది. ఇంద్రసేన ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. ఎంత వద్దనుకున్నా అవే ఆలోచనలు. అప్పుడే అంబిక హాస్పిటల్ నుండి ఇంటికొచ్చింది. వస్తూనే ఇందు ఏం పని చేస్తుంది? ఒక్కరితే ఉందని ఆమె గదిలోకొచ్చింది. ఇందు ఏం చేస్తున్నావమ్మా అంటూ తల తిప్పి వదిన వైపు చూసింది. ఇందు అలా పడుకున్నావేం అంటూ దగ్గరకొచ్చింది. ఆమె వైపు చూసి తల తిప్పేసుకుంది. ఇంద్రసేనకు దుఃఖం ఆగడం లేదు. ఏంటమ్మా అలా పడుకున్నావు? మంచం మీద కూర్చుంటూ తలపై చేయి వేసి నిమిరింది. అంతే, ఆమెకు దుఃఖం ఆగలేదు. వదినను పట్టుకుని వదినా అంటూ బౌరుమంటూ ఏడ్చేసింది. అరే, ఏమైంది? అంబిక కంగారుగా అడిగింది. ఇందు వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇందు ఇందు ఏం జరిగింది? నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. అరే, అలా ఏడుస్తావేంటి? నువ్వు ఏది చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? వదినా, ఆమెకు మాట రావడం లేదు. ఏంటమ్మా? బుజ్జగిస్తున్నట్లుగా అడిగింది. మరి మరి ఆమె వెక్కిళ్ల మధ్య అంది. అంబిక కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. తను ఇంటి వద్ద లేదు. అత్తగారు, మామగారు, ఆయన ఎవరు ఇంటి వద్ద లేరు. ఇందు ఒక్కరితే ఉంది. ఒకవేళ కృష్ణమౌళి గాని ఫోన్ చేశాడా? ఫోన్ చేసి ఇందు మనసు కష్టపెట్టేటట్లు గాని మాట్లాడా? అసలు ఏం చెప్పడం లేదు కదా. ఇందు, ఏంటమ్మా, నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కృష్ణమౌళి గాని ఫోన్ చేశాడా? ఫోన్ చేయడం కాదు అంది. దుఃఖంతో పూడుకుపోయింది ఆమె కంఠస్వరం. మరి అతను సరాసరి ఇంటికొచ్చేశాడు అంది కన్నీళ్లతో. ఆ, ఇంటికొచ్చాడా? ఆశ్చర్యంగా తెల్లబోయినట్టు చూసింది. అవునదినా, ఇంటికే వచ్చేశాడు. తిన్నగా నా గదిలోకొచ్చి అంటూ మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ, అంబిక క్షణం సేపు ఊపిరి బిగబట్టి అలా ఉండిపోయింది. పెళ్లి కాని పిల్ల ఒంటరిగా ఉంది. అతను అసలే మంచివాడు కాదు. తనలో తాను అనుకుంటూ ఆ మాటలు పైకి అనేసింది. ఇంద్రసేన మాట్లాడలేదు. ఏమన్నాడు? అడిగింది. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. ఆ మాటలు, అతని ప్రవర్తన నేను తలుచుకుని భరించలేకపోతున్నాను అంది. అంటే నిన్నేం చేయలేదు కదా? పెళ్లి కాని పిల్లవు. అతను మంచివాడు కాదు. అది నా భయం అంది అంబిక భయంగా చూస్తూ. అతని మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమనుకుని ఇంటికొచ్చాడో కానీ నన్ను చూసి, నా కోపం చూసి కాస్త తగ్గాడు. అంత సాహసం చేయలేకపోయాడు. కానీ ఎన్ని మాటలన్నాడు వదినా అంది ఏడుస్తూనే. ఆ మాట వినగానే అంబిక తేలిగ్గా నిట్టూర్చింది. ఏమన్నాడు? నన్ను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని పంతం బట్టి కూర్చున్నాడు. అతని మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఏ మత్తుమందో జల్లి తీసుకుపోతాడనిపిస్తోంది. అంబిక మాట్లాడలేదు. సీరియస్గా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. వదినా, ఈ విషయం మనం దాస్తే చాలా వరకు వెళుతుంది. ముందు ఈ సంగతి అన్నయ్యకు, నాన్నగారికి చెప్పేద్దాం అంది ఆవేశంగా. ఆ మాటతో అంబిక ఉలిక్కి పడింది. ఎవరికి చెబుతావు? అడిగింది. అన్నయ్యకు, నాన్నగారికి. చెప్తే వాళ్ళు ఏం చేయగలరనుకుంటున్నావు? అతని ప్రాణాలు తీస్తారు. కసిగా, కోపంగా ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ అంది. చంపేస్తారు. సరే, ఆ తర్వాత? అడిగింది సూటిగా. ఇంద్రసేన ఆమె వైపు అయోమయంగా చూసింది. అర్థం కాని దానిలా. అతన్ని చంపేస్తారు.
మన కసి కోపం చల్లారిపోతాయి. సరే, అప్పుడు చట్టం ఏం చేస్తుంది? అడిగింది. త్రుళ్ళిపడినట్టుగా చూసింది ఇందు. ఒకరి ప్రాణాలు తీయడానికి మనకి హక్కు, అధికారం లేదు. చట్టం 1000 కళ్ళతో వేటాడి మరీ తరిమి తరిమి చివరకు పట్టుకుంటుంది. శిక్షకు శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష నీ తండ్రికి, నీ అన్నయ్యకు పడితే అప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు తట్టుకోగలవా? అడిగింది సూటిగా. ఇందు తల వంచేసింది. నేనంత దూరం ఆలోచించలేదు. కసితో కోపంగా, ఆవేశంగా అనేసింది. ఈ విషయం తన తండ్రికి, అన్నయ్యకు చెప్తే వాళ్ళంత పని చేస్తారు. ఆ తర్వాత బాధపడేదెవరు? ఆలోచనలతో అలా బొమ్మలా ఉండిపోయింది. అంబిక చిన్నగా నవ్వింది. ప్రాణం తీయడం అంత సులభం కాదు. చట్టం ఉంది. దానికి మనం జడవాలి. ఆవేశం పనికిరాదు. ఆలోచన ముఖ్యం. ఇప్పుడు ఈ విషయం మనం అంతవరకు తీసుకెళ్లొద్దు అంది అంబిక. మరి ఆ కృష్ణమౌళి రోజురోజుకి పంతం పట్టినట్లు మాట్లాడుతున్నాడే, అతన్ని తప్పించుకోవడమెలా? అడిగింది భయంగా. అంబిక నవ్వుతూ ఆమె భుజం తట్టింది, ధైర్యం చెబుతున్నట్టుగా. బేలగా చూసింది ఇంద్రసేన. నీ పెళ్లి జరిగిపోతే అతనితో గొడవే ఉండదు. నాకు హాస్పిటల్కి ఫోన్ చేశారు. రేపు వాళ్ళ అబ్బాయి ఇష్టమైతే వాళ్ళకి ఇష్టమేనట. అతను మన ఇంటికి వచ్చే ముందు గొడవేం పెట్టుకోవద్దు. ఈ పెళ్లి చూపులు చాలా రహస్యంగా జరిగిపోవాలి. పెళ్లి సంబంధం నిశ్చయమైపోయి పెళ్లి జరిగిపోతే ఇక అతనికి పట్టుదల ఏమవుతుంది? అంటూ నవ్వింది అంబిక. వదినా, అంది సంతోషంగా, ఆశ్చర్యంగా, ధైర్యంగా. ఈ విషయం ఎవరికీ చెప్పకు. నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్నగారికి, అమ్మగారికి నేను చెబుతాను. కృష్ణ రేపే మన ఇంటికి వస్తున్నాడు అంది. ఇంద్రసేన సిగ్గుగా చూసింది. నువ్వు చక్కగా, అందంగా ముస్తాబవ్వాలి. అసలే నువ్వు అందమైన దానివనుకో, అతను నిన్ను చూడగానే అలా ఉండిపోవాలి అంతే అంటూ నవ్వింది అంబిక. పోవదినా అంటూ సిగ్గుపడిపోయింది. అంబిక ఆమెకు ధైర్యం చెప్పి నవ్వింది. ఆమె మళ్ళీ మామూలుగా, హుషారుగా అయ్యేట్టు చేసి ఆమె మనసులో భయాన్ని పోగొట్టింది. అంబిక మనసులో నవ్వుకుంది. ఇందు ఎంత పెంకిగటమో! తన తెలివి, గడుస్తనం ముందు ఆమె ఓడిపోతుంది. కృష్ణమౌళి వస్తాడని తనకు తెలుసు. ఈ ఎంట అందర్నీ చూస్తుంటే తనకి జాలి ముంచుకొచ్చి నవ్వొస్తోంది. అంబిక మనసులో నవ్వుకుంది.